ఇక ఈమె చెప్పినా కూడా బయటకి రాకపోయేసరికి ఇలా చెప్తే వచ్చేటట్టు లేదు, నేనే ఓపెన్ చేస్తానంటూ బాక్స్ ఓపెన్ చేయగానే అందులో అతని గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. పొట్టి పొట్టి బట్టలు వేసుకున్న ఆ గర్ల్ ఫ్రెండ్ భయపడుతూ పైకి లేస్తుంది. ఇప్పుడు చెప్పి ఎవరిదని భార్య అడిగితే ఇతను ఈమెవరో నాకు తెలీదు అని బెరుకుతో ఈ రోజుల్లో సొసైటీలో దొంగలు పడుతున్నారట, ఈవిడ నాకు తెలిసి నిజంగానే దొంగే, మన ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చింది, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు వెళ్ళిపోమని ఆమెను కసురుకుంటాడు. ఈ భార్య వెటకారంగా నాకు తెలీదు ఈ రోజుల్లో దొంగలు ఇంత మోడల్ గా ఉంటున్నారా అని అంటూ పని మనిషిని బయటకి రమ్మని పిలుస్తూ డోర్ ఓపెన్ చేస్తుంది. పని మనిషిని చూసి భర్త షాక్ అవుతాడు. పని మనిషిని వివరించమని భార్య చెప్తుంది. సార్, నేను మీకు ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను, మేడం దగ్గర ఏ విషయం దాచొద్దు, ఎప్పటికైనా నిజం బయటపడుతుందని. కానీ మీరు నా మాటలు వినకుండా ఇలాంటి పని మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉన్నారు. నేను మీకు ఇలాంటి పని చేయొద్దని చెప్తూనే ఉన్నాను, ఎందుకంటే మీ ఆవిడ చాలా మంచిది, అలాగే మిమ్మల్ని చాలా ప్రేమిస్తుందని అని అంటూ యజమానితో, మేడం నేను అబద్ధం ఆడలేదు, నిజమేంటో మీ కళ్ళ ముందే ఉంది, చాలా రోజుల నుంచి ఈయన మిమ్మల్ని మోసం చేస్తున్నారు, ఇంకా ఈమె అతని గర్ల్ ఫ్రెండ్ అని చెప్తుంది. ఈ భార్య, నీ గర్ల్ ఫ్రెండ్ ని నేనేం అనలేను, ఎందుకంటే నీ పద్ధతి బాగలేనప్పుడు తన్నేమనగలను, ఒక పని చేయి, నువ్వు తన్ని చాలా ఇష్టపడుతున్నావు కదా, ఇంకా తన్ని ప్రేమిస్తున్నావు కూడా అని బాధపడుతూ నేను లేనప్పుడు ఇంట్లోకి అమ్మాయిలని తెచ్చుకుంటున్నావు, నీకు ఇంతైనా సిగ్గుందా, అసలు నేను ఎంత ప్రేమించాను అని అంటుంది. అలాగే ఒక పని చేద్దాం అంటూ గర్ల్ ఫ్రెండ్ ని నువ్వు బయటకు వెళ్ళిపోని ఆమెను గెంటేస్తుంది. అలాగే భర్తని నీలాంటి వాడు నాకు అవసరం లేదంటూ నువ్వు కూడా వెళ్ళిపోమని అతన్ని కూడా గెంటేస్తుంది. ఇద్దరు వెళ్ళిపోగానే పని మనిషికి థ్యాంక్స్ చెప్తుంది. నీ వల్లే ఈ రోజు కళ్ళు తెరుచుకున్నాయి అని చెప్తూ ఆమెను వెళ్ళి పని చేసుకోమని చెప్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.